సెబీ ఫైనాన్షియల్ ఇయర్ 2022 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో చాలా మంది ట్రేడర్స్ లాసెస్ లో ఉన్నారు. ఆన్ అన్ యావరేజ్ 1.1 lakh రూపీస్ ఎవ్రీ ఇయర్ లాస్ అవుతున్నారు. ఈ రోజుల్లో ఎందుకు చాలా మంది స్టాక్ మార్కెట్ కి అట్రాక్ట్ అవుతున్నారు? జీరో ద ఫౌండర్ ఏం చెప్పారంటే, అవుట్ ఆఫ్ 100 ట్రేడర్స్ లో ఓన్లీ 3% ట్రేడర్స్ సక్సెస్ఫుల్ అవుతున్నారు. చాలా వరకు క్రాష్ అయింది. వరల్డ్ ఎకనామిక్స్ కూడా డౌన్ అయింది. ఈ మార్కెట్ టైంలో చాలా మంది ప్రాఫిట్స్ ని తీసుకున్నారు, కొంతమంది లాసెస్ కూడా అయ్యారు. ఈ రిజల్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల చాలా మంది స్టాక్ మార్కెట్ కి అట్రాక్ట్ అయ్యారు. 2019 ఇయర్ లో 7.1 lakh ట్రేడర్స్ ఉంటే 2022 లో ఈ నంబర్ 500% ఇంక్రీజ్ అయ్యారు. దాదాపు 45 lakh ట్రేడర్స్ అయ్యారు. దానిలో చాలా వరకు సోషల్ మీడియాలో అట్రాక్ట్ అయిన వాళ్ళే. వాళ్ళ ఏజ్ 22-30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఏ ఏజ్ లో అయితే కెరియర్ మీద ఫోకస్ చేయాలో ఆ ఏజ్ లో స్టాక్ మార్కెట్ లోకి దిగుతున్నారు. 2019 లో టైర్ 1 సిటీస్ నుంచి 69%, 2022 లో 79%. మోస్ట్లీ చిన్న చిన్న విలేజెస్ లో ఉన్న వారే ఈ మార్కెట్ లకి వస్తున్నారు. వీలే కాదు, బిగ్ సిటీస్ నుంచి వచ్చే వారు కూడా 90% ట్రేడర్స్ లాస్ లోనే ఉన్నారు. एक तेरा एक मेरा, दो तेरा दो मेरा, तीन तेरा तीन मेरा, 50-50 बराबर है. ఈ సెబీ రిపోర్ట్ చూడండి. 89% ఇండివిజువల్ ట్రేడర్స్ లాస్ లో ఉన్నారు. వీళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్. వాళ్ళ యావరేజ్ లాస్ పర్ ఇయర్ 1.1 lakh రూపీస్. యాక్టివ్ గా ఉన్న ట్రేడర్స్ అంటే స్టాక్ మార్కెట్ ని కెరియర్ గా తీసుకునే వాళ్ళు 90% ట్రేడర్స్. వాళ్ళ యావరేజ్ లాస్ 1.25 lakh రూపీస్ పర్ ఇయర్. ఈ డేటాను చూసి మీరే అర్థం చేసుకోవచ్చు ట్రేడింగ్ ఎంత డిఫికల్టో. మీరు అనుకోవచ్చు 90% ట్రేడర్స్ లాస్ లో ఉంటే 10% ట్రేడర్స్ ప్రాఫిట్ చేస్తున్నారు కదా. ఆ 10% ప్రాఫిట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యావరేజ్ ప్రాఫిట్ 3,400. ఇంకా వినండి, ఈ ప్రాఫిట్ ఒక్క రోజుది కాదు, 1 year ప్రాఫిట్. ఓన్లీ 1% to 5% యాక్టివ్ ట్రేడర్స్ మాత్రమే 51% నుంచి 75% ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తున్నారు. ఇది డార్క్ రియాలిటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఈ రోజుల్లో షార్ట్ ట్రేడింగ్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రోజు ఒక స్ట్రాటజీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ఒక్క రోజులో ఎక్కువగా ట్రేడింగ్ చేయడం వల్ల వాళ్ళ ప్రాఫిట్ కన్నా బ్రోకరేజ్ ఫీజ్ కే ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. ఈ సెబీ రిపోర్ట్ ప్రకారం 2022 లో లాస్ అయిన ట్రేడర్స్ 28% లాస్ కేవలం బ్రోకరేజ్ ఫీజ్ కే వెళ్తుంది. ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ దాదాపు 15% to 50% వాళ్ళ ప్రాఫిట్ ని కేవలం బ్రోకరేజ్ ఫీజ్ కే పే చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే, మీరు ప్రాఫిట్ చేసినా లేదా లాస్ చేసినా మీ బ్రోకరే రియల్ మనీని సంపాదిస్తున్నారు. లో జీరో ద ప్రాఫిట్. అదే 2023 లో దీని ప్రాఫిట్ 2,900 crores. ఈ ప్రాఫిట్ జీరో దని మాత్రమే. ఎన్ని బ్రోకరేజ్ ఫీజుని కలిపితే ఈ నంబర్ చాలా పెద్దది. మీరు ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ట్రేడర్స్ ని చూస్తున్నారో వాళ్ళు కూడా లాస్ లోనే ఉన్నారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక లింక్ వైరల్ అయింది. 12 months లో 72 lakh రూపీస్ లాస్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ట్రేడర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ని ఎడిట్ చేస్తూ దొరికిపోయారు. ఈ వీడియో రీటైల్ ట్రేడర్స్ కి రియాలిటీ చెక్ లాంటిది. ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో సెబీ వెబ్సైట్ కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. చాలా మంది యంగ్స్టర్స్ కి నా ఒక రిక్వెస్ట్, ట్రేడింగ్ కోసం లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి. కెరియర్ మీద ఫోకస్ చేయండి. ట్రేడింగ్ జాబ్ లేదా బిజినెస్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.